హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం అచ్చిరాని బందిపోటు అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒకప్పుడు కన్యాకుబ్జ నగరానికి దూరంగా ఉన్న అరణ్యంలో ఒక దొంగల ముఠా ఉండేది. ఆ దొంగలు అప్పుడప్పుడు నగరం మీద పడి దోపిడీలు చేసి ధనం తెచ్చి అరణ్యంలో తాముండే చోట దాస్తూ ఉండేవారు. నగరంలో దోపిడీలు చేసే వీలు లేనప్పుడు గ్రామాల మీద పడి దోచుకునేవారు. ఒకసారి ఈ దొంగలు నగరంలో దొంగతనాలు చేయాలని నిశ్చయించారు. అందుకోసం వాళ్ళు ముందుగానే మారువేషాల్లో నగరం అంతా తిరిగి ఏ ఏ ఇల్లులు కొల్లగొట్టాలో నిశ్చయించుకున్నారు. వారికి 2 ఇళ్ళు దొరికాయి. వాటిలో ఒకటి ఒక లోబి ఇల్లు. ఆ లోబి దగ్గర ఎంత ధనం మూలుగుతున్నదనే సంగతి ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడూ చిరిగిన బట్టలు వేసుకొని అతి బీదవాడిలా కనపడేవాడు. పగలు ఇల్లు దాటి పోవలిస్తే ఇంటికి 3 తాళాలు వేసి మరీ వెళ్ళేవాడు. రాత్రి చీకటి పడకముందే తలుపులన్నీ మూసుకొని పడుకునేవాడు. ఇంట్లో ఆ పిసినిగొట్టుకు తోడు ఎవ్వరూ లేరు. ఆ దొంగలు దోచడానికి నిశ్చయించిన 2వ ఇల్లు మరొక ధనికుడిది. ఇతనికి ఇంటి నిండా నౌకర్లే. ఆయనకు వేటాడడము, అడవి మృగాలను ప్రాణాలతో పట్టుకుని తెచ్చి తన ఇంట బోనుల్లో ఉంచడము సరదా. ఈ 2 ఇళ్లను దోచుకోవడానికి దొంగలు 2 ముఠాలుగా చీలారు. పెద్ద దొంగతనాలు చేసే ధైర్య సాహసాలు లేని 3 దొంగలు మట్టుకు ఒక జట్టుగా ఏర్పడి నగరంలో ఉన్న చిన్న చిన్న ఇళ్ళు దోచుకోవాలని నిశ్చయించారు. 2 రోజుల్లో వారు తమ ప్రయత్నాలన్నీ పూర్తి చేసుకొని 3వ రోజు రాత్రి దొంగతనం చేయడానికి నగరంలోకి ప్రవేశించారు. చిన్న ఇళ్ళు దోచుకోవడానికి బయలుదేరిన ముఠ ఒక చిన్న మిద్దె మీద ఉండే ముసలవ్వను దోచుకోవాలని నిశ్చయించింది. వీధిలో 2ని నిలబెట్టి 3వ వాడు మిద్దె ఎక్కాడు. ముసలవ్వ కుక్కి మంచంలో పడుకొని గురక పెట్టి నిద్రపోతుంది. దొంగవాడు ఒక్కొక్క వస్తువే తీసి వీధి వైపు ఉన్న పెట్టగోడ బీదుగా గిరవాటు వేయసాగాడు. దాదాపు అన్ని వస్తువులు కింద పారేశాక దొంగకు ముసల్దాని పక్క కూడా దొంగలించాలి అని అనిపించింది. అందుచేత వాడు ముసలవ్వను మంచం మీద నుంచి కిందకి దొరలించి పక్క చుట్టడం మొదలుపెట్టాడు. ముసల్ది నిద్రలేచింది. ఇదేం పని నాయనా, నా వస్తువులన్నీ తీసి ఆ భాగ్యవంతుల ఆవరణలో వేస్తున్నావు అన్నది. తాను ముసలవ్వ వస్తువులను విసిరేసింది వీధిలోకి కాదా అని దొంగకు అనుమానం వచ్చింది. తాను పడేసిన వస్తువులను తన అనుచరులు తీసుకున్నారో లేదో చూడడానికి పెట్టగోడ దగ్గరికి వెళ్ళాడు. వెంటనే ముసల్ది వాడి కాళ్ళు పట్టుకొని పైనుంచి కిందకి తోసేసింది. అలా పడడంలో వాడు మెడ విరిగి వెంటనే చచ్చాడు. మిగిలిన 2 దొంగలు బెదిరిపోయి పారిపోయారు. లోబి ఇల్లు దోచుకోవడానికి వెళ్ళిన ముఠ అర్ధరాత్రి వేళ ఆ ఇంటి వద్దకు చేరింది. ఇల్లంతా కోటలా ఉంది. తలుపు పగలగొట్టిగాని లోపలికి వెళ్లేందుకు అవకాశం లేదు. తలుపు విరగదోస్తే చప్పుడవుతుంది. అప్పుడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు లేచి మన పనికి విఘ్నం కలిగిస్తారు. అందుచేత చాకుతో తలుపు తొలిచి చెయ్యి పట్టేంత కంత చేసి లోపలి గడియ తీస్తాను అన్నాడు ముఠా నాయకుడు. అయితే వాడు చాకుతో తలుపు తొలుస్తూ ఉండగానే లోపల ఉన్న లోబి మేలుకున్నాడు. దొంగ తగినంత కంత చేసి గడియను అందుకోవడానికి చెయ్యి లోపల పెట్టేసరికి ఆ లోబి వాడి అరచేతిలో నుంచి తలుపులోకి ఒక పెద్ద మేక్ కొట్టేశాడు. దొంగ చెయ్యి తలుపుకు పట్టుకుపోయింది. ఈలోగా లోబి కిటికీలు తెరిచి దొంగలు దొంగలు అని 4 వైపులా ఉన్న ఇళ్ల వాళ్ళకు వినపడేలా పెడబొబ్బలు పెట్టాడు. పొరుగిళ్ళ వాళ్ళు గడ్డపారలు, కొడవళ్ళు, గండ్రగొడ్డళ్ళు, కత్తులు తీసుకొని లోబి ఇంటి వైపు పరిగెత్తుకు రాసాగారు. తమ్ముళ్ళారా, మనం పారిపోవాలి. నా చెయ్యి తెగనరకందే నేను మీతో పారిపోలేను. నన్ను పట్టుకున్నారంటే చిత్రవధ చేస్తారు. అందుచేత దయచేసి నా చెయ్యి నరికేయండి అని ముఠా నాయకుడు తన వారిని వేడుకున్నాడు. వారు అలాగే చేసి తెగిన చేతికి దొరికినన్ని పైబట్టలు కట్టి దారి పొడగునా రక్తం మరకలు పడి తమ జాడు బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. తరువాత వారంతా సత్తువ కొద్దీ అడవికేసి పరిగెత్తారు.
కానీ పురజనులు వారిని విడిచిపెట్టకుండా వెంటపడ్డారు. చెయ్యి తెగిన దొంగ మిగిలిన వారితో పరిగెత్తలేక కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకుని దారిలో పడిపోయాడు. మిగిలిన వారు చావు తప్పి కన్ను లొట్టబోయి తమ స్థలానికి చేరుకున్నారు. మరొక వ్యక్తి ఇల్లు దోచడానికి బయలుదేరిన వారు చాలా పెద్ద ప్రయత్నం చేశారు. తమ ప్రయత్నం ఫలించడానికి తగిన విధంగా వారు జాగ్రత్త పడ్డారు. అడవిలో తాము పట్టుకున్న ఒక ఎలుగుబంటిని చర్మం ఒలిచి ఎండబెట్టి అందులో మంచి సాహసి అయిన తమ అనుచరుణ్ణి ఒకరిని పెట్టి కుట్టేశారు. దొంగతనం చేయదలిచిన రోజు సాయంకాలమే ఇద్దరు దొంగలు వేటగాళ్లలాగా వేషాలు వేసుకొని తమ అనుచరుణ్ణి ఒక బోనులో పెట్టి ఆ వ్యక్తి ఇంటికి తీసుకుపోయారు. మహారాజా, ఈ ఎలుగుబంటిని తమకు కానుగ్గా తెచ్చాం, పుచ్చుకోండి అన్నారు. ఆ వ్యక్తి వారి మాటలు నమ్మి నౌకర్లతో, ఒరే, దీన్ని మన ఎలుగుబంటులతో పాటు పెట్టండి అన్నాడు. దొంగలు కంగారు పడి, అయ్యా, దీనికి రోగం వచ్చి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది, అందుచేత దక్షిణపు గాలి తలిగే చోట ఇంట్లోనే ఉంచండి అన్నారు. ఆ వ్యక్తి అందుకు ఒప్పుకొని వారికి బహుమానం ఇచ్చి పంపేశాడు. అర్ధరాత్రి అందరూ సుఖంగా నిద్రపోయే వేళ ఎలుగుబంటి చర్మం కప్పుకున్న దొంగ బోనులో నుంచి బయటికి వచ్చాడు. ఆ ఇంటి తలుపు వాకిలి తెరిచాడు. బయట వేచి ఉన్న దొంగలందరూ లోపలికి వచ్చేశారు. ఖజానా అంతా పడవటి వైపు గదిలో ఉంది. దీపాలు పెట్టే వేళ దాదాపు మణుగు వండి సామాను ఆ గదిలో పెట్టారు. ఆ గది తాళపు చెవులు పెద్ద పహారా వాడి దగ్గర ఉన్నాయి. వాడు వసారాలో నిద్రపోతాడు అని ఎలుగుబంటి దొంగ చెప్పాడు. వాడి అనుచరులు పెద్ద పహారా వాడిని చంపేసి తాళపు చెవుల గుత్తిని సంపాదించారు. వాళ్ళు ఖజానా గదికేసి వెళుతూ తమ అనుచరుడితో, నువ్వు ఇక్కడే తిరుగుతూ ఉండు, ఒకవేళ ఏ నౌకరైనా లేచినా నిన్ను చూసి భయపడి కిక్కురు మనకుండా లోపలికి వెళ్ళి దాక్కుంటాడు అన్నారు. ఎలుగుబంటి దొంగ సరే అని ఆవరణలో అటూ ఇటూ తిరగసాగాడు. బోనులో నుంచి తప్పించుకున్న ఎలుగుబంటిని చూసి ఆ ఇంటి యజమాని నౌకర్లు బెదురుతారనుకోవడంతో దొంగలు పప్పులో కాలేశారు. ఎందుకంటే వాళ్ళకి అడవి మృగాలు అలవాటే. దొంగలు ఖజానాలోకి దూరిన కాసేపటికి ఒక నౌకరు లేచి ఆవరణలోకి వచ్చాడు. బోనులో ఉండవలసిన ఎలుగుబంటి బయట తిరుగుతూ ఉండడం వాడికి కనిపించింది. వెంటనే వాడు కేకపెట్టి మిగిలిన వాళ్ళందరినీ పిలిచాడు. నౌకర్లు దివిటీలతోనూ ఈటెలతోనూ కత్తులతోనూ వచ్చి ఎలుగుబంటి దొంగను చుట్టుముట్టారు. ఈలోగా ఎవరో వేట కుక్కలను సైతం వదిలారు. అవి ఎలుగుబంటి దొంగను పట్టుకొని పీకసాగాయి. దొంగ పారిపోదామని ప్రయత్నించాడు, కానీ నౌకర్లు తలుపులు మూసేశారు. ఎలుగుబంటి దొంగ తన ప్రాణం రక్షించుకునేందుకు గోళ్లతో కుక్కలను పీకసాగాడు. వెంటనే ఒక నౌకరు ఈటెతో వాడి డొక్కలో పొడిచి చంపేశాడు. చనిపోయిన ఎలుగుబంటి దొంగను సమీపించగానే నౌకర్లకు అది నిజమైన ఎలుగుబంటి కాదని తెలిసిపోయింది. వాడు దొంగ అయి ఉండాలి. వాడిని తెచ్చి బహుమానంగా ఇచ్చిన వాళ్ళు దొంగలే అయి ఉండాలి. ఈ దొంగ బోనులో నుంచి బయటకు వచ్చి తన అనుచరులను ఇంటి లోపలికి రానిచ్చి ఉంటాడు. ఈ సంగతులు స్ఫురించగానే నౌకర్లు ఖజానా గదికి పరిగెత్తారు. అక్కడ వారికి మిగిలిన దొంగలు కూడా దొరికిపోయారు. ఈ విధంగా ఆ రాత్రి దొంగలు తలపెట్టిన బందిపోటు సర్వనాశనంతో ముగిసింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.